ఎట్లా ఫ్రెండ్స్ మేము మంచిగా మాకైతే నిన్నటి నుంచి అయితే S7 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో మేమైతే ఈరోజు అయితే స్కూల్కి అయితే పోతున్నాం. సో మా మమ్మీ ఏం కర్రీ చేస్తుందో చూద్దాం, అట్లనే మా నాన్న ఏం చేస్తుందో పోయి అయితే చూద్దాం. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఏం కర్రీ? కర్రీయా? ఓకే పప్పు చేద్దాం. వారంలో పప్పు వేయలే, బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ బెండకాయలు కట్ చేసిన లేవు. నైట్ కట్ చేస్తానేమో బాగుంటుండే, గుర్తుకు లేదు. అనిగాడేమో 4 రోజుల నుంచి పప్పే అని తగ్గుతుంది. మానికైతే పప్పు అయితే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. ఇక మొన్న నుంచి అంటే పప్పు చేస్తాను. ఈ వారంలో అయితే ఇక పప్పు చేయలేదు, అందుకే ఇక ఇప్పుడైతే పప్పు చేస్తున్నా. వాళ్ళకి ఏం పప్పు ఇష్టం, వాళ్ళకి ఏం పప్పు చారు ఇష్టం. మాకు వచ్చిన కష్టాలు ఇవే. ఇంకా వంటలతోటి మా ఫేవరెట్ పప్పు ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఒక పప్పు నిద్ర ఇట్లా వస్తుంది, మా నాన్నకి నిద్ర ఇట్లా వస్తుంది, కళ్ళు ఉబ్బిపోయినాయి. పొద్దున్నే లేచింది, 7 వరకు రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లల్ని అయితే నేనైతే హోమ్ మీడియా పంపుతున్నా స్కూల్ వ్యాన్కి. అయితే వాళ్ళ డాడీకి అయితే వీలైతే లేదు, అందుకే ఇంకా వ్యాన్కే పోతారు. 7:30 వరకు అలా వ్యాన్ వస్తుంది, అందుకే ఇక తొందరనే రెడీ అయిపోతారు. మా అన్నం అయితే ఈరోజు 7 వరకే రెడీ అయిపోయింది. బొట్టు పెట్టుకున్నావా? అన్నం చల్లారి బాక్స్ పట్ల బాటిల్స్ తెచ్చుకోండి. చూడరు ఫ్రెండ్స్, మా అని ఫోన్ చూస్తుంది. దాన్ని చుట్టేస్తుందా? ఏమవుతున్నాడు పప్ప? అని కింద పెట్టుకో. ఫోన్ చూస్తున్నావు, కట్టు. ఏంటిది? బాటిల్స్ నింపుకోవాలి, లేట్ అవుతుంది. పోనీ లేట్ అవుతుందంటే అక్క ఇంకెంతసేపు రెడీ అవుతా అక్క? నీ బాక్స్ నువ్వే పెట్టుకో, ఇప్పుడు ఈరోజు నా బాక్స్ నేనే పెట్టుకుంటా. అయితే ఇప్పుడు రోజు నేనే కట్టాలి, నీ బాక్స్ పెద్దగా వచ్చినట్టు మళ్ళీ చిన్నగా పెట్టి అంటుంది. ఫ్రెండ్స్ మా అయితే రోజు ఫాస్ట్ గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మా అమ్ములతోటే కొంచెం లేట్ అయిపోతుంది, మా అమ్ముల వల్లనే. ఆయన అయితే చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. ఇవాళ ఇంకా అందులోనూ మానైతే ఫుల్ జోషి ఉంది. ఎప్పుడో లేచింది, ఎప్పుడో రెడీ అయింది 7 వరకే. ఎందుకంటే మా ఆయనకి ఈరోజు హిందీ ఎగ్జామ్ కదా. హిందీ ఎగ్జామ్ చాలా ఈజీ అంట ఆమెకు. సో ఎప్పుడెప్పుడు పోతానా, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ రాస్తానా అన్నట్టుగా ఉంది కదా. 7th వచ్చినాక హార్డ్ ఉంటుందా? కొంచెం హార్డ్ ఉంటుంది. ఎప్పుడైతే నీ బాక్స్ పెట్టుకో, నా బాక్స్ పట్టుకో, నా బాక్స్ పెట్టుకుంటా. రోజైతే మా ఇంట్లో మా హానే బాక్సులు కడుతుంది ఫ్రెండ్స్. ఇంకా కింద కూర్చో, మళ్ళీ దాని మీద పడేస్తావు. అమ్ములు కానీ ఫాస్ట్ టైం అయిపోయింది, వస్తుంది వ్యాన్ మళ్ళా. ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా? మా పిల్లలకైతే నిన్న నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. SA1 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. నిన్నైతే తెలుగు రాసింది మా అని, ఈ రోజు అయితే హిందీ రాయబోతుంది కదా. నిన్న తెలుగు మంచి రాసినవారా? తెలుగు మంచి రాసినవా? ఈరోజు అయితే హిందీ చాలా ఈజీ అంట. 3 అవర్స్ టైమా? 3 అవర్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందేమో. ఇది 1 అవర్లో అయిపోతుందా? 2 అవర్స్ ఖాళీ కూర్చోవన్నా. ఇంకా మండే ఏం ఎగ్జామ్ రా? సాక్స్లు వేసుకున్నావా? నడు, నువ్వు పప్పు అయిపో. నడు పప్పు అయిపో, టైం అవుతుంది. నడు. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి రోజు కడితే నేను కడితే నువ్వు. ఆమె అయితే బాక్స్ కట్టుకో. ఆమె కట్ట అందరూ తెలియదంట కూర అన్నం గిట్లా. నేను గిట్లా తక్కువనే, నువ్వే ఎక్కువ కడతావు కదా. అమ్ములు నీకేం ఎగ్జామ్ రా ఈరోజు? ఫిజికల్ సైన్స్. ఎక్కన్నం పెట్టుకుంటున్నావా? పెట్టుకోమ్మా, పెట్టుకో. తింటే మంచిది కదా. ఎందుకు నైట్ ఏమో వాడుకో ఫ్రెండ్స్, పొద్దున్నేమో లేవరు. ఇట్లుంటది ఇక వీళ్ళతోటి. మా అమ్మ ఫేస్ చూడరి. అంటే వాళ్ళు దాటితో పోతే 8:15కి అట్లా బయలుదేరు. ఇప్పుడు 7:30 వరకు వ్యాన్ వస్తుంది కాబట్టి ఇక తొందరగా లేచి రెడీ అవ్వాల్సి వస్తుంది. అందులో వీళ్ళు లేట్గా పడుకుంటారా ఇంకా మళ్ళీ నైట్కి ఇట్లా. ఏ ముచ్చట చెప్పింది?
కానీ టైం అయిపోయింది. మళ్ళా ఫోన్ చేసిండు రమ్మని. ఫ్రెండ్స్ పొద్దున్నే ఇట్లుంటది అడావిడి, ఎట్లా కొట్లాడుకుంటున్నా చూడు రీ బాక్సుల కాడ. మాకైతే స్టార్ట్ అయిన ఎగ్జామ్స్ అరే మీరు కూడా 6th కదా, ఇయర్ క్లాస్ వాళ్ళందరికి కదా. బాక్స్ పెట్టుకుంది మీరే కదరా, నువ్వు పెట్టుకున్నావా అని మళ్ళా మరి దేని తరగతి అప్పుడు చెప్తుండే అదే కదా. పెట్టిందా చూసినా, పెట్టింది పెట్టలేదు ఇట్లా గుర్తుకులేదు మా ఆయనకైతే. ఫోన్ చేసి అన్న వస్తుండంట తొందరగా కానీ ఇది అవుతాడా. టైం ఎంత అయింది? ఒకసారి అయితే టమాటా సార్ అంతా ఓడగొట్టుకొని వచ్చింది అని నీది ఇట్లా బ్యాగ్ అంతా టమాటా చారు ఓడగొట్టుకొని వచ్చింది. తిను సరేనా, మంచిగా ఉంటుంది పప్పు అండ్ చారు కాంబినేషన్. ఏం బాగుంటుంది, మంచిగా ఉంటుంది. బాగా పెట్టుకో. అందరికి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ నా తరపు నుంచి. మీరు కూడా నాకు ఆల్ ద బెస్ట్ చెప్పుర్రి, మానికి చెప్పకుర్రి. వచ్చిందా ఫాస్ట్ కొంచెం వ్యాన్ అయితే ఆరడిస్తూనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇక 7:30 వరకే కాబట్టి ఇక కొంచెం అయితే అడావిడి జిబ్బు పెట్టండి, జిబ్బు పెట్టే. ఇక మా పప్పు చారు అమ్ముడు ఫేవరెట్ అయినా పప్పు చారు అయింది, 2 మిక్సీ ఎత్తే. మమ్మీ పెట్టు. వస్తురు వినదంటూ వ్యాన్ వచ్చినా పిలుస్తుంది. చెప్పుకో అంకుల్ తింటున్నాము పోతామని పిలుస్తుడు. పోతుంది అంకులు. సో ఫ్రెండ్స్ చూడు ఇంత ఆగమాగం ఉంటుంది పొద్దున్న అయితే. ఎంత పొద్దున లేపినా లేస్తూనే లేరు, కానీ 7:30 వరకు అలా అంటే ఇక లేట్ అయిపోతుంది. ఆగుతలే. నిన్న అయితే తొందరనే వేయరు, ఈ రోజే కొంచెం లేట్ అయింది. నాన్న వాటర్ ఘోరంగా ఆకలితుంది. ఎగ్జామ్ మంచిగా రాయండి ఎగ్జామ్ తినిపోవాలి. టైం ఉంటలేదు, పొద్దున మీరు తింటలేరు. నీళ్ళు ఆనిస్తుండు. పిల్లలందరూ మంచి ఎగ్జామ్స్ రాయిర్రి. నా తరఫున ఇట్లా మీ అందరికి ఆల్ ద బెస్ట్. అన్న వెయిట్ చేస్తాలే, ఒక్కరోజు ఏం కాదు. చెప్పిన ఒక 5 minutes ఆగండి. మా అమ్మ ఎట్లా పెట్టిందో ఇదొకటి కన్నం పెట్టింది. నాడు పోదాం, లేట్ అవుతుంది. తీసుకో నా పౌడర్ మొత్తం పోయింది. ఆగమాగం ఏం చేస్తాం ఇక. ఫ్రెండ్స్ ఏమైతే పోతున్నాం, ఆరని కొడతా ఉండి అన్న తొందరగా కొరి బాటిల్ తీసుకోర్రి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. చెప్తారు లేరు అందరికి ఆల్ ది బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, అందరు మంచిగా రాయండి. మీకు ఇట్లా ఇగో ఆల్ ద బెస్ట్, మంచిగా రాయి ఎగ్జామ్ అని ఆల్ ద బెస్ట్. ఇవాళ ఎట్లాగో నువ్వు మంచిగా రాస్తావు నాకు తెలుసు అది, ఎందుకంటే ఎప్పుడైనా హిందీ అయితే మంచిగా రాస్తుంది. మా అయితే హిందీ చాలా ఈజీ. బాయ్ అమ్ము స్పెడ్స్ మా మెయిన్ అది. పెన్నులు ఇట్లా అన్నీ తీసుకురు కదా. బాయ్ బాయ్. అయితే స్పెడ్స్ లేకుండా అయితే ఎగ్జామ్ బిస్కెట్ అవుతుంది. బాయ్ బాయ్.